కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథల్లి గ్రామంలోన మన గుండమ్మ గారిని మాదిగా గుండమ్మ గారిని నిన్నటి దినమున పొలం తగాదాల విషయంలోన మరి ఇక్కడ ఈ గ్రామానికి చెందినటువంటి అగ్ర కులాలు దాదాపుగా 6 మంది మరి ఒంటరిగా పొలానికి వెళ్ళి పంపించేయామని మరి మాటు వేసి ప్రీ ప్లాన్గా మరి ఆమెని ట్రాక్టర్తోన తొక్కించి చంపడం ఈ రాష్ట్రానికి కూడా ఒక గొడ్డలు పెట్టలాంటిదని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు నిజంగా ఈ రెడ్డి కులసులైతేమే మిగతా అగ్ర కులసులకైతేమే మేము JBM-MRPS నుంచి ఒకటే సవాల్ విసురుతున్నాం. అయ్యా మీరు మీ ఒంట్లో బారేది రక్తమే, మా ఒంట్లో బారేది రక్తమే. నిజంగా మీ ఒంట్లో పాలు వారుతుందంటే మాత్రం మా మీదకి రండి, లేదా నిజంగా మీరు ఈ విధంగానే చంపుతారంటే ఈ రాష్ట్రంలోన ఉండేది కూడా దళిత గిరిజనులే అధిక శాతం జనాభా. ఈ కర్నూలు జిల్లాలోన 5 లక్షల మంది మాదిగలు ఉన్నారు. ఈ ఆదోన్ డివిజన్ లోన దాదాపుగా 75,000 మంది మాదిగలు ఉన్నారు. ఒక్కసారి మీరు తలుచుకోండి, మేము తిరగబడితే మీరు జీవించగలరా అని నేను సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎవరైతే మా గుండమ్మను చంపిన నిందితులు ఉన్నారో తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్కి పంపించాలి. మొన్నటి దినమున గురిజాల అదేవిధంగా కామవరం, అదేవిధంగా ఆదోని ఆటో శంకర్, నేడు మరి మా గుండమ్మ గారు. అంటే ఈ దేశంలోన ఈ సమాజంలోన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు, అందరికి సమానమైన చట్టాలు. ఈరోజు మా గుండమ్మని ఒంటరి చేసి మీరు చంపడం ఎంతవరకు మీకు సమంజసం? నిజంగా మీరు కానీ ఇలాంటి హత్యలను కూడా అగ్ర కులాలకు చెప్తున్నాం. వీటిని మీరు ఫుల్ స్టాప్ పెట్టకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగంలోన ఆర్టికల్ 16 షెడ్యూల్ ప్రకారం ప్రతి ఒక్కరికి లైసెన్స్ గన్నులు ఇప్పించి మీ అంతాన్ని కూడా మేము పడతాం కడతామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు మా కుటుంబం, మా గుండమ్మ బాధిత కుటుంబాలకి ఖచ్చితంగా 2 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. అదేవిధంగా 50 లక్షలు ఎక్స్కేసి ఇవ్వాలి, 5 ఎకరాల పొలం ఇవ్వాలి, 5 సెంట్లు సిటీలోన టౌన్లోన కట్టించి ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి. వీటన్నిటిని కూడా తక్షణమే 2 నెలల్లో కూడా చేపట్టలేకపోతే ఈ గ్రామం నుంచి ఖచ్చితంగా ఆదోని వరకు కూడా పాదయాత్ర చేపట్టి ఈ బాధితులకు న్యాయం జరగకపోతే ఎర్రకోట ఢిల్లీ కట్టపైన కూడా పోరాటం చేస్తుంది JBM-MRPS అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మా గుండమ్మ ఆత్మకు కూడా శాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఇంతవరకు ఎస్సీ కమిషన్లు ఉంటారు, వాళ్ళకే కలరింగ్లు ఇచ్చిపోతారు. పోరాటం చేసింది మేమే. ఐసీ శంకర్ ఆదోన్లోన బెండమిట్ల ఐసీ శంకర్ చనిపోతే ఇంతవరకు బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదు. కామవరంలో చనిపోతే ఇంతవరకు కూడా పరిహారం లేదు. కమిషన్లు వస్తాయి పోతాయి. నేను ఒకటే చెప్తున్నా, ఈ జిల్లా కలెక్టర్ కి, ఈ జిల్లా ఎస్పీ గారికి, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి DSP సారు ఐసీ శంకర్ హత్య జరిగినప్పుడు కూడా సార్ గారే ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ ఎవరైతే మా గుండమ్మను చంపిన హంతకులు ఎవరున్నారు మీరు పార్టీలు చూడొద్దండి. నిజంగా పార్టీలు చూసే ఆ పార్టీ నాయకులు ఇళ్లను కూడా ముట్టడిస్తామని నేను సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లా ఎస్పీ గారు రావాలి, ఖచ్చితంగా కలెక్టర్ గారు కూడా రావాలి. అవసరమైతే నిన్న కూడా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కూడా మేము మెసేజ్ పెట్టాం, తప్పకుండా దీనిపైన స్పందిస్తాయి. అవసరమైతే ఎక్కడి వరకు కూడా పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ, తక్షణమే ఈమె కుమారుని కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఇంకో ఉద్యోగాన్ని కూడా ఇచ్చి 50 లక్షలు కూడా పరిహారం అందించి మరి వాళ్ళకంతా కూడా పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేసి అన్ని విధాలు కూడా ఈ గ్రామంలో కూడా ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తెలియజేస్తున్నాం. అగ్రవర్ణ వాళ్ళకి ఒకటే సూటిగా మేము ఈరోజు ఇక్కడి నుంచి కూడా మేము సవాల్ ఇస్తున్నాం. నిజంగా మీరు మమ్మల్ని కులం తక్కువ వాళ్ళని నిరూపిస్తే మాత్రం మేము ఒకటే మరి సవాల్ ఇస్తున్నాం. రాజ్యాంగంలోన ఏ ఆర్టికల్ కూడా తీసుకోండి, 1 నుంచి 395 ఆర్టికల్ తీసుకోండి, ఎక్కడే కానీ కులం తక్కువ వాళ్ళకి ఒక ఆర్టికల్ రాశారనేది మరి నిరూపిస్తే
నిజంగా మీకు ఏదో ఒకటి చేస్తాం. కాబట్టి అయ్యా అలా కాదు, అంబేద్కర్ మరి అందరికి సమానం రాశాడు. కాబట్టి మీరు ఈ జనజీవన స్రవంతంలోన అందరు ప్రజలు కూడా సమానంగా ఉండాలి, సమానత్వం కూడా పాటించండి. లేకపోతే మాట మీకు పుట్టగతులు లేకుండా చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆ కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తూ, జై భీమ్. నా పేరు చిక్కం జానమాదిగా, జై భీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు. అరెస్ట్ చేయాలి గుండమ్మని కమిటీ నిందితులు వెంటనే, అరెస్ట్ చేయాలి గుండమ్మ నిందితులు వెంటనే, అరెస్ట్ చేయాలి గుండమ్మని చంపిన నిందితులు వెంటనే, ఎన్కౌంటర్ చేయాలి గుండమ్మని చంపిన నిందితులు వెంటనే, ఎన్కౌంటర్ చేయాలి గుండమ్మని చంపిన నిందితులు వెంటనే. జై భీమ్.